హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే గోంగూర చికెన్ చేద్దాం. సింపుల్ రెసిపీతో మిక్సీ గిన్నెలో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం కళాయిలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా. ఒక 1 స్పూన్ పసుపు వేసి కలుపుకొని మనం ఇప్పుడు ఒక 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఒక 2 టైమ్స్ మనం కడిగి పక్కన పెట్టుకుందాం. కడిగి పక్కన పెట్టి చికెన్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మనం గోంగూర కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాం కదా, శుభ్రంగా కడుక్కుందాం. ఒక కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ఒలిచి పెట్టుకునే గోంగూర కూడా మనం పక్కన ఫ్రై చేసుకుందాం. ఈలోపు ఒకసారి చికెన్ కూడా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, మనకి గోంగూర కూడా ఫ్రై అయిపోయింది, మనకి ఇటు చికెన్ కూడా ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు తగినంత కారం, నేనైతే ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. కలుపుకొని మొత్తం అంతా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుందాం. చూడండి, మనకు చికెన్ ఆయిల్ పైకి తేలింది కాబట్టి చికెన్ అనేది మనకి ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని మొత్తం అంతా చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలింది కాబట్టి ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. లాస్ట్కి మనం మసాలా వేసుకోలే కదా, ఇప్పుడు మనం ఫైనల్గా మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ మసాలా కూడా వేసేసుకుందాం. చూడండి, చికెను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఫైనల్గా మసాలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుంటే మనకి గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.